హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో మనము ట్రిగ్నామెట్రీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. ఈ ట్రిగ్నామెట్రీ అంటే త్రికోణమితి. సో ఈ ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి డిఎస్సి మ్యాథమెటిక్స్ లో కానీ, ఐసెట్ లో కానీ, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి వంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మనకి 4 to 5 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ముఖ్యంగా డిఎస్సి మ్యాథమెటిక్స్ లో మనకు ఈ ట్రిగ్నామెట్రీ నుంచి ఒక 4 or 5 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఐసెట్ లో కూడా వస్తాయి. ఇక్కడ మనము కంపేర్ చేసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, డిఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఐసెట్ లో మనకు కొంచెం లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ట్రిగ్నామెట్రీలో లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది ఐసెట్ లో మనకి ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్ గా ఉంటాయి. అంటే డెప్త్ గా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. డిఎస్సిలో కానీ లేదా ఈ ఆర్ఆర్బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మనకి లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది తక్కువ ఉంటుంది. అంటే బేసిక్ లెవెల్లోనే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను వీడియోస్ అన్ని కూడా ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, అలాగే ఐసెట్ కోచింగ్ ఇస్తూ ఉంటాను. అలాగే డిఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ కూడా నేను కోచింగ్ ఇస్తూ ఉంటాను. సో ఎవరైనా స్టూడెంట్స్ ఇంకా వేరే టాపిక్స్ ఏమన్నా అంటే డిఎస్సి మ్యాథమెటిక్స్ లో కానీ, ఐసెట్ లో కానీ అదర్ టాపిక్స్ ఏవైనా మీకు కావాల్సి ఉంటే వాటిని మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను వీడియోస్ ఏ రకంగా పెడతానంటే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, అలాగే కష్టమైన టాపిక్స్ ఏమైతే ఉంటాయో వాటి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కి ఫైనల్గా మనకి తేలికైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఈజీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అలా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పెడుతూ ఉంటాను. ఒకవేళ మీకు ఏదైనా కాన్సెప్ట్ కానీ టాపిక్ కానీ అర్థం కాకపోయినా దానికి సంబంధించిన వీడియో కావాలని మీరు కామెంట్ సెక్షన్లో కనుక పోస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మనము ప్రజెంట్ వీడియోలో ఉన్న టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో ట్రిగ్నామెట్రీ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాము. ట్రిగ్నామెట్రీ అంటే మనకు ట్రై అంటే 3 అని అర్థం. ట్రై అంటే 3. సో కాబట్టి ట్రిగ్నామెట్రీ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్. మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్ అంటే సో మనం 3 యాంగిల్స్ ని మెజర్ చేస్తూ వాటి యొక్క రిలేషన్స్ ని బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయాలి. సో మనందరికీ తెలిసిన విషయమే, మనకు ఒక జామెట్రికల్ ఫిగర్ ఉంది. సో 3 sides అలాగే 3 angles. 3 sides 3 angles. ఇక్కడ మనకు 3 sides ఉన్నాయి, అలాగే 3 angles ఉన్నాయి. సో 3 sides 3 angles ఉన్నటువంటి జామెట్రికల్ ఫిగర్ నే మనము ట్రయాంగిల్ అంటాము. సో ఈ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఉపయోగించుకుని బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రయాంగిల్ వీ కెన్ మెజర్ హైట్స్, డిస్టెన్సెస్ అండ్ స్లోప్స్. సో హైట్స్, డిస్టెన్సెస్, స్లోప్స్ ని మనము మెజర్ చేస్తాము. సో ఈ ట్రిగ్నామెట్రిక్ క్యాలిక్యులేషన్స్ లో అన్నీ కూడా మనము రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ ని ఉపయోగిస్తాము. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్. సో ఈ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే మనకు తెలుసు, ఏ ట్రయాంగిల్ లో అయితే వన్ ఆఫ్ ద యాంగిల్ ఇస్ 90 degrees. అవుట్ ఆఫ్ ద 3 యాంగిల్స్, మనకు 3 యాంగిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అవుట్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 1 యాంగిల్ ఇస్ 90 degrees, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనకు ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ మనం తీసుకున్నాము. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు 90 degrees ఉంది. సో ఒక ట్రయాంగిల్ లో మనకు సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఎంత వస్తుంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees వస్తుంది. సో ఆల్రెడీ యాంగిల్ ఏ 90 degrees వచ్చింది అంటే మనకు రిమైనింగ్ యాంగిల్స్ యొక్క సమ్, దట్ ఈజ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది. సో ఇట్ మే బి 30-60 ఆర్ 60-30. ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 45 ఉంటే ఇక్కడ 45 వస్తుంది. జనరల్ గా
బేసిక్ యాంగిల్స్ తీసుకున్నాను. ఈ యాంగిల్స్ ఏదైనా కావచ్చు, బట్ టోటల్ సమ్ మాత్రం మనకు 90 degrees ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ యాంగిల్ ని గనక బేస్ గా తీసుకుంటే, అంటే ఇక్కడ యాంగిల్ బి ని గనక మనం బేస్ గా తీసుకుంటే దీనిని మనము అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ సైడ్ అంటాం, పక్క భుజము అంటాం. సో దీన్ని బేస్ చేసుకున్నాం కాబట్టి ఈ యాంగిల్ కి ఎదురుగా ఉన్న దాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం, ఎదుటి భుజము అంటాం, ఎదుటి భుజము అంటాం. సో మనం బేస్ యాంగిల్ ని దేని కింద తీసుకుంటే ఆ యాంగిల్ సైడ్ ఉన్నటువంటి సైడ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, ఆ ఎదురుగా ఉన్న దాన్ని ఆపోజిట్ సైడ్ అంటాము. సో ఈ అడ్జసెంట్ సైడ్ నే మనము డిస్టెన్స్ అంటాము, ఆపోజిట్ సైడ్ ని హైట్ అంటాము. సో ఇక్కడ 90 degrees కి ఎదురుగా ఉన్న ఈ సైడ్ ని హైపోటనస్ అంటాము. హైపోటనస్ తెలుగులో మనము కర్ణము అంటాం. సో ఈ హైపోటనస్ నే మనం ఇక్కడ స్లోప్ గా చెప్తాము. సో ఈ ట్రయాంగిల్ యూస్ చేసి మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని ఐడెంటిఫై చేసి డిస్టెన్సెస్, అలాగే హైట్స్, అలాగే స్లోప్ వాల్యూస్ ని మెజర్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ స్లోప్ అంటే చెప్పాను కదా హైపోటనస్, అలాగే హైట్ అంటే మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది, అదే విధంగా డిస్టెన్స్ అంటే మనకు అడ్జసెంట్ సైడ్ అనేది అవుతుంది. అలాగే మనందరికీ తెలిసిన విషయమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, లంబకోణ త్రిభుజాలు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే లంబకోణ త్రిభుజాలు పైథాగరస్ థీరం ని ఫాలో అవుతాయి. పైథాగరస్ థీరం అంటే కూడా మనకు తెలుసు, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్. ఇంతకు ముందు మనము చూసిన ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఒక సైడ్, దట్ ఈస్ ఏబి ఈజ్ వన్ సైడ్. సో సైడ్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ అవుతుంది. అలాగే ఏసి ఈజ్ అనదర్ సైడ్, సైడ్ ఏసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్ అంటే ఇక్కడ హైపోటనస్ అంటే బీసీ కాబట్టి బీసీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్, హైపోటనస్ స్క్వేర్ అవుతుంది. సో మనకు అవసరమైనప్పుడు మనం ఈ ఫార్ములాని కూడా ఉపయోగించుకుంటాము. సో ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసము మనము ఈ ఫిగర్ లో 3 సిమిలర్ ట్రయాంగిల్స్ ని తీసుకున్నాం. 3 సిమిలర్ ట్రయాంగిల్స్. ఏమిటా 3 సిమిలర్ ట్రయాంగిల్స్? ఏబిపి ఒకటి, ఏసిక్యూ ఒకటి, అలాగే ఏడిఆర్ అనేటువంటి 3 సిమిలర్ ట్రయాంగిల్స్ ని మనము తీసుకున్నాం. ఏబిపి, ఏసిక్యూ అండ్ ఏడిఆర్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీ ఏమిటి అంటే సైడ్స్ అలాగే హైట్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉంటుంది. సో ఈ 3 ట్రయాంగిల్స్ లోనూ ఏవో ఒక 2 తీసుకుందాం. ఏబిపి సిమిలర్ ట్రయాంగిల్ ఉంది, ఏసిక్యూ సిమిలర్ ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాము. ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ రేషియో, హైట్స్ రేషియో అనేది ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి సైడ్స్ రేషియో చూడండి. సో ఇది సైడ్ రేషియో, ఇక్కడ క్యూఏ అలాగే పిఏ. సో వీటి యొక్క రేషియో తీసుకున్నాము. అలాగే హైట్స్ పిబి క్యూసి, ఈ రేషియో తీసుకున్నాం. ఇక్కడ చూడండి క్యూఏ బై పిఏ రాసుకున్నాము, అలాగే క్యూసి బై పిబి రాసుకున్నాము. సో వీటిని ఇంటర్చేంజ్ చేస్తాను నేను. క్యూసి బై క్యూఏ ఈజ్ ఈక్వల్ టు పిబి బై పిఏ. సో క్యూసి కానీ పిబి కానీ రెండు ఏమైనాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము యాంగిల్ థీటా అనుకుందాము. ఇక్కడ పిబి అయినా క్యూసి అయినా మనకు ఆపోజిట్ సైడ్స్ అయినాయి. పిబి అయినా క్యూసి అయినా పైన ఉన్నవి అంటే న్యూమరేటర్ లో ఉన్నవి ఆపోజిట్ సైడ్స్ అయినవి. క్యూఏ గాని పిఏ గాని ఏమైంది? ఇక్కడ మనకు ఇది స్లోప్ అంటే మనకు హైపోటనస్. సో కాబట్టి 2 ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటనస్ అనేది ఎలా ఉంది? మనకు కాన్స్టెంట్ గా ఉంది. దిస్ ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఆఫ్ ది యాంగిల్, సైన్ ఆఫ్ ది యాంగిల్. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ రిలేషన్స్ బేస్ చేసుకొని మనకు 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. అవి మనకి ఇక్కడ స్లైడ్ లో కనపడుతున్నాయి చూడండి. సో సైన్, అలాగే దాని యొక్క కో ఫంక్షన్ కొసైన్, అలాగే టాంజెంట్,
అలాగే కోటాంజెంట్, ఇలా మనకు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి. సీకెంట్ అలాగే కోసీకెంట్. ఇక్కడ మనం చూసుకుంటే సైన్, టాంజెంట్, సీకెంట్ ఇవి మూడు బేసిక్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. కొసైన్, కోటాంజెంట్, కోసీకెంట్ ఇవి మూడు కూడా వీటి యొక్క కో ఫంక్షన్స్ అనమాట. సో టోటల్ గా మనకు 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. వీటిని సింపుల్ గా సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్ అలాగే కోసీకెంట్ అని మనము సింపుల్ గా యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం ఆ ట్రయాంగిల్స్ రేషియోలో మనం చూసుకుంటే ఇక్కడ ఈ రేషియోస్ యొక్క ఫార్ములాస్ ఈ విధంగా ఉంటాయి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. అంటే సైన్ థీటాను ఎదుటి భుజము బై కర్ణముగా రాసుకుంటాము, కాస్ థీటాని ప్రక్క భుజము బై కర్ణంగా మనము రాసుకుంటాము. అలాగే tan theta means opposite side by adjacent side, opposite side by adjacent side. అలాగే మనకి cot theta అంటే adjacent side by opposite side, secant అంటే hypotenuse by adjacent side, cosecant అంటే hypotenuse by opposite side అవుతుంది. సో ఇక్కడ మనము ఈ ట్రయాంగిల్ ఒకసారి చూస్తే ఇక్కడ B దగ్గర మనం యాంగిల్ అనుకుంటే ఇది మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటనస్ అంటే బీసీ హైపోటనస్ అవుతుంది. సో దీనిని ఉపయోగించి మనం ఇక్కడ సైన్ థీటా వాల్యూస్ కనుక రాసుకుంటే ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ, హైపోటనస్ ఎంత అవుతుంది బీసీ, ఏసీ బై బీసీ అవుతుంది. అదే కాస్ థీటా రాసుకుంటే ఏబీ బై బీసీ అవుతుంది. tan theta ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ, అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. cot theta అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఏబి బై ఏసీ. ఇక్కడ హైపోటనస్ అంటే బీసీ, అడ్జసెంట్ సైడ్ ఏబి, అడ్జసెంట్ సైడ్ మనకు ఏబి వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి కొసికెంట్ థీటా హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటనస్ అంటే బీసీ, ఆపోజిట్ సైడ్ అంటే మనకు ఏసీ అవుతుంది. సో ఈ రిలేషన్స్ మనం ఒకసారి చూసుకుంటే సైన్, కొసికెంట్ రెండు కూడా రెసిప్రోకల్ గా ఉన్నాయి. కాస్ అండ్ సీకెంట్, కాస్ సీకెంట్ ఇవి రెండు రెసిప్రోకల్ గా ఉన్నాయి. అలాగే టాన్ అండ్ కాట్ ఇవి రెండు రెసిప్రోకల్ గా ఉన్నాయి. సైన్, కోసికెంట్ రెసిప్రోకల్ గా ఉన్నాయి, కాస్, సీకెంట్ రెసిప్రోకల్ గా ఉన్నాయి, టాన్, కాట్ కూడా మనకు రెసిప్రోకల్ గా ఉన్నాయి. సో దీని నుంచి మనము రెసిప్రోకల్ ఐడెంటిటీస్ ని రాయొచ్చు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కోసికెంట్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా అవుతుంది. వీటిని రెసిప్రోకల్ ఐడెంటిటీస్ అని అంటాము. ఇవి మనకు ప్రాబ్లమ్స్ లో సాల్వ్ చేసేటప్పుడు లేదా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని సింప్లిఫై చేసేటప్పుడు ఈ రెసిప్రోకల్ ఐడెంటిటీస్ మనకు అవసరం అవుతాయి. నెక్స్ట్ యాంగిల్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు జేద్ అనే పాయింట్ దగ్గర 0 degrees ఉందనుకుంటే ఇక్కడ 0 degrees నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి యాంగిల్ అనేది 90 degrees అవుతుంది, ఇక్కడ 180 degrees అవుతుంది, ఇక్కడ 270 degrees అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి 360 degrees అవుతుంది. సో మనం ఇక్కడ చూడండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంగిల్ మూవ్ చేస్తాము. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంగిల్ మూవ్ చేసినప్పుడు థీటా అనేది మనకి పాజిటివ్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంగిల్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మన గడియారంలో ముళ్ళు ఎలా అయితే తిరుగుతుందో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. కాబట్టి ఇక్కడ యాంగిల్ మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది ఈ డైరెక్షన్ లో. సో ఈ డైరెక్షన్ లో తిరిగినప్పుడు థీటా అనేది యాంగిల్ అనేది మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఒకవేళ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక తీసుకుంటే థీటా అనేది నెగిటివ్ ఉంటుంది, మైనస్ తీసుకోవాలి. ఈ రకంగా మనం ఒక సర్కిల్ ని కనుక డిఫైన్ చేసుకుని ఆ సర్కిల్ ని 360 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే
ఒక్కొక్క పార్ట్ ని మనం ఏమంటామంటే ఒక్కొక్క డిగ్రీగా మనం డిఫైన్ చేస్తాము. అలాగే ఒక్కొక్క డిగ్రీని 60 మినిట్స్ అని, ఒక్కొక్క మినిట్ ని 60 సెకండ్స్ గా మనము డివైడ్ అయితే చేస్తాము. అలాగే దీన్ని రేడియన్స్ లో గనక మనము కన్వర్ట్ చేయాలనుకుంటే 360 డిగ్రీస్ ని 2π రేడియన్స్ గా, లేదా 180 డిగ్రీస్ ని π రేడియన్స్ గా మనము డినోట్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకి ప్రాబ్లమ్స్ డిగ్రీస్ లో కాకుండా రేడియన్స్ లో ఇస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో మనము డిగ్రీస్ ని రేడియన్స్ గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మనం మూవ్ అవుతుంటే యాంగిల్స్ అనేవి నెగిటివ్ ఉంటాయని. సో నెగిటివ్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఈ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఎలా మారుతాయి అనేది చూద్దాం. సైన్ ఆఫ్ మైనస్ థీటా మనకు మైనస్ సైన్ థీటా వస్తుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా వస్తుంది. tan ఆఫ్ మైనస్ థీటా కాట్ ఆఫ్ మైనస్ థీటా కూడా మైనస్ టాన్ థీటా మైనస్ కాట్ థీటా వస్తాయి. సీకంట్ ఆఫ్ మైనస్ థీటా సీకంట్ థీటా వస్తుంది. అండ్ కొసికంట్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ కొసిక్ థీటా వస్తుంది. సో ఇక్కడ మనకు రెండు రెసిప్రోకల్ ఐడెంటిటీ ఏది ఉందో కాస్ సీకంట్, ఇవి రెండు మాత్రం పాజిటివ్ వస్తాయి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు. మిగిలిన 4 రేషియోస్ కూడా మనకు నెగిటివ్ వాల్యూస్ అయితే వస్తాయి నెగిటివ్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ యాంగిల్ మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అయినా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అయినా చేంజ్ అయినప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఈ 4 క్వాడ్రంట్ అప్రోచ్ ని తీసుకుంటాం. సో హియర్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాడ్రంట్, దిస్ ఈస్ సెకండ్ క్వాడ్రంట్, దిస్ ఈస్ థర్డ్ క్వాడ్రంట్, దిస్ ఈస్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇక్కడ మనకి 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఈ 4 క్వాడ్రంట్స్ లోనూ ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఇక్కడ యాంగిల్ 0 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 180 ఉంటుంది, ఇక్కడ 270 ఉంటుంది. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ 0 నుంచి 90 మధ్యలో, 0 నుంచి 90 మధ్యలో అంటే 90 మైనస్ థీటా. 0 నుంచి 90 మధ్యలో యాంగిల్స్ ఉంటాయి కాబట్టి 90 మైనస్ థీటా. ఆర్ ఇక్కడ 0 ఆర్ 360 అన్నాము కాబట్టి 360 ప్లస్ థీటా కూడా ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. 90 కంటే తక్కువ ఉండే యాంగిల్స్, అలాగే 360 కంటే ఎక్కువ ఉండే యాంగిల్స్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి చూడండి, 90 కంటే ఎక్కువ ఉన్న యాంగిల్స్, సో 90 ప్లస్ థీటా అవుతుంది. అలాగే 180 కంటే తక్కువ ఉన్నటువంటి యాంగిల్స్, 180 కంటే తక్కువ ఉన్నటువంటి యాంగిల్స్, దట్ ఈస్ 180 మైనస్ థీటా. కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో 90 ప్లస్ 180 మైనస్ అని ఉంటాయి మనకి యాంగిల్స్. థర్డ్ క్వాడ్రంట్ చూడండి, 180 కంటే ఎక్కువ ఉంటుంది, 270 కంటే తక్కువ ఉంటుంది. సో 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా. ఫోర్త్ క్వాడ్రంట్ లో 270 కంటే ఎక్కువ ఉంటాయి, సో 270 ప్లస్ థీటా. అలాగే 360 కంటే తక్కువ ఉంటాయి, సో 360 మైనస్ థీటా. ఇలా మనకు 4 క్వాడ్రంట్స్ లో యాంగిల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఈ యాంగిల్స్ లో మనము ఈ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ని తీసుకున్నప్పుడు ఇవి మనకి పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తాయా, అదే విధంగా మనకు రేషియోస్ ఏమన్నా ఇంటర్చేంజ్ అవుతాయా అనేది మనం తెలుసుకోవాలి. సో పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తాయా అనే దానికోసం మనకు ఒక ఫ్రేజ్ వర్డ్ ఉంది, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని, అన్ని వెండి కప్పులే అని మనకు ఒక ఫ్రేజ్ వర్డ్ ఉంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ అంటే మొత్తం అన్ని. సో ఆల్ 6 రేషియోస్ మనకి పాజిటివ్ ఉంటాయి. అంటే 90 మైనస్ థీటా 360 ప్లస్ థీటా ఉన్నప్పుడు మనకు అన్ని 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా మనకు పాజిటివ్ వాల్యూస్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్ అని చెప్పాం. సిల్వర్ లో ఫస్ట్ లెటర్ ఎస్. సో ఎస్ అని ఎప్పుడైతే మనకు వస్తుందో సైన్ అని అర్థం అనమాట. సైన్ అలాగే దాని యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ ఏముంది, కోసికెంట్. సో ఇవి రెండు పాజిటివ్ ఉంటాయి. సైన్ కోసికెంట్ పాజిటివ్ ఉంటాయి. మిగిలినవన్నీ అంటే మిగిలిన 4 యాంగిల్స్ ఏవైతే ఉంటాయి, 4 రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ వస్తాయి. అంటే కాస్ 90 ప్లస్ థీటా వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, లేదా కాట్ 180 మైనస్ థీటా తీసుకుంటే అది కూడా మనకు నెగిటివ్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ లో టీలో ఫస్ట్ లెటర్ టీ కదా, సో టీ మీన్స్ టాన్, దాని యొక్క రెసిప్రోకల్ కాట్. సో టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ వస్తాయి, మిగిలిన రేషియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెగిటివ్ వస్తాయి. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ లో కప్స్ లో ఫస్ట్ లెటర్ సి అంటే కాస్ అని. సో కాస్ దాని యొక్క రెసిప్రోకల్ సీకెంట్. సో ఇవి రెండు పాజిటివ్ ఉంటాయి ఫోర్త్ క్వాడ్రంట్ లో, మిగిలిన 4 నెగిటివ్ వస్తాయి. సో ఈ రకంగా మనకి
ఆల్ సిల్వర్ టీ కప్స్ ఉపయోగించి ఏ క్వాడ్రంట్ లో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్ ఉంటాయి, ఏవి నెగిటివ్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్స్ వచ్చినప్పుడు మనకి 180 కానీ 360 కానీ వస్తే సేమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వస్తుంది. అంటే సైన్ ఉంటే సైన్ వస్తుంది, కాస్ ఉంటే కాస్ వస్తుంది, టాన్ ఉంటే టాన్ వస్తుంది. ఆ రకంగా ఒకవేళ మనకు ఉన్నటువంటి యాంగిల్స్ లో 90 ప్లస్ 90 మైనస్ ఉంటుంది, 270 ప్లస్ 270 మైనస్ ఉంటుంది. అలా గనక వస్తే ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. వాటి యొక్క కో ఫంక్షన్స్ తో ఇంటర్చేంజ్ అవుతాయి, నాట్ రెసిప్రోకల్స్. ఎలా ఇంటర్చేంజ్ అవుతాయి అంటే కో ఫంక్షన్స్ తో ఇంటర్చేంజ్ అవుతాయి. సైన్ కోసైన్ అవుతుంది, టాన్ కోటాంజెంట్ అవుతుంది, సీకెంట్ కోసికెంట్ అవుతుంది. సో దీంట్లో మనం సాధారణంగా కన్ఫ్యూజ్ అవుతుంటాము, సైన్ అంటే దాని యొక్క రెసిప్రోకల్ కోసికెంట్ అని. కానీ ఇక్కడ ఇంటర్చేంజ్ అయ్యేది కో ఫంక్షన్స్ ఇంటర్చేంజ్ జరుగుతుంది. సైన్ ఉన్నప్పుడు కాస్ వస్తుంది, టాన్ ఉన్నప్పుడు కాట్ వస్తుంది, సీకెంట్ ఉన్నప్పుడు కోసికెంట్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ యాంగిల్స్ మనకు 90 కానీ 270 కానీ ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇది మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ సైన్ తీసుకుందాము. సైన్ చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. అలాగే ఈ యాంగిల్స్ సెకండ్ క్వాడ్రంట్, ఈ యాంగిల్స్ థర్డ్ క్వాడ్రంట్, ఈ యాంగిల్స్ మనకి ఫోర్త్ క్వాడ్రంట్. సో 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా, ఇవి ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్. సో మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. 90 ఉంది కాబట్టి ఫంక్షన్ ఏమవుతుంది, కో ఫంక్షన్ అవుతుంది. కాబట్టి సైన్ కాబట్టి కాస్ అయింది. 360 ఉంది కాబట్టి సేమ్ ఫంక్షన్ వస్తుంది, సైన్ థీటా. 90 ప్లస్ థీటా. సో ఆల్ సిల్వర్, సిల్వర్ అంటే సైన్, సో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ 90 ప్లస్ థీటా పాజిటివ్ వస్తుంది. 90 ఉంది కాబట్టి కో ఫంక్షన్ అయింది. సైన్ 90 ప్లస్ థీటా మనకు కాస్ థీటా అయింది. సైన్ 180 మైనస్ థీటా, ఇక్కడ పాజిటివ్ 180 ఉంది కాబట్టి సేమ్ ఫంక్షన్ రిపీట్ అవుతుంది. సైన్ 180 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు సైన్ థీటా. థర్డ్ క్వాడ్రంట్ చూడండి, టీ. సో టీ కాబట్టి టాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతా నెగిటివ్. సో కాబట్టి 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, మనకి మైనస్ వచ్చింది. సో 180 ఉంటే సేమ్ ఫంక్షన్ వస్తుంది, 270 ఉంటే దాని యొక్క కో ఫంక్షన్ కింద మారుతుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ సీకెంట్ పాజిటివ్, సో సైన్ ఉంది మనకి కాబట్టి నెగిటివ్ వస్తుంది. 270 ఉంది కాబట్టి కాస్ థీటా అయింది, 360 ఉంది కాబట్టి సైన్ థీటా అయింది. అలాగే మీరు మిగిలిన 5 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ రకంగా 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా, 4 క్వాడ్రంట్స్ లో యాంగిల్స్ తీసుకొని ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, ఎక్కడ నెగిటివ్ ఉంటుంది అనేది మనము రాసుకొని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ టేబుల్ చూడండి, ఈ టేబుల్లో మనకు బేసిక్ యాంగిల్స్ 0, 30, 45, 60, 90. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ కూడా చెప్తూ ఉంటారు. సైన్ తీసుకొని ఫస్ట్ సైన్ తీసుకొని 0, 1, 2, 3, 4 అని వేసుకుంటాము. తర్వాత 4తో డివైడ్ చేయమంటారు అన్నిటినీ. 4తో డివైడ్ చేసిన తర్వాత స్క్వేర్ రూట్ చేయమంటారు. 4తో డివైడ్ చేసి స్క్వేర్ రూట్ చేయమంటారు. సో 0 బై ఎనీథింగ్ ఇస్ 0, మనం స్క్వేర్ రూట్ చేసిన 0 వస్తుంది. ఇది 1/2 అవుతుంది, 1/√2. అలాగే √3/2, అలాగే 1 అవుతుంది. సో ఈ రకంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అది ఇక్కడ మనం టేబుల్లో వేసుకున్నాం. ఇక్కడ మనకి సైన్ థీటా కనుక తీసుకున్నట్లయితే సైన్ 0 అవుతుంది, సైన్ 30 1/2 అవుతుంది, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1 అవుతుంది. ఇవి బేసిక్ వాల్యూసే కాబట్టి మనం ఈ రకంగా గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఈ రకంగా వేసుకుని ఐడెంటిఫై చేయాలి. లేదంటే జనరల్ గా మనకి వాల్యూస్ గుర్తుంటాయి. దీనికి ఆపోజిట్ అంటే దీని రివర్స్ రాసుకుంటే చూడండి, మనకు కాస్ వస్తుంది. సో కాస్ 0 1 అవుతుంది, కాస్ 30 √3/2 అవుతుంది, 45 1/√2 అవుతుంది, కాస్ 60 degrees 1/2 అయితే కాస్ 90 0 అవుతుంది. అలాగే మనకు టాన్ థీటా అంటే సైన్ బై కాస్ అని తెలుసు కాబట్టి డివైడ్ చేసుకుంటే మనకి టాన్ థీటా వస్తుంది. 0 ఇది డివైడ్ చేసుకుంటే 1/√3, 1√3, ఇన్ఫినిటీ 1/0 కాబట్టి. దీనికి ఆపోజిట్ కాట్ థీటా అంటే కాస్ బై సైన్ కదా. సో ఈ టాన్ కి యొక్క రివర్స్ అనమాట.
ఇది ఇన్ఫినిటీ అవుతుంది, √3 అవుతుంది, 1/√3 0 వస్తుంది. సీకెంట్ అంటే 1/cos, రెసిప్రోకల్ ఆఫ్ కాస్ తీసుకుంటాము. కోసీకెంట్ అంటే 1/sin, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీసుకుంటాం. సో కాబట్టి సైన్ వాల్యూస్ కనుక తెలిస్తే మనకి కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్ మిగిలిన 5 యొక్క వాల్యూస్ ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో బేసిక్ యాంగిల్స్ ఇవి మనకి ప్రాబ్లమ్స్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ గా 30 degrees, 45 degrees, 60 degrees అలా ఇస్తున్నప్పుడు ఆ వాల్యూస్ ని మనము ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా అంటే ప్రాబ్లమ్ ని మనము త్వరగా సాల్వ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ వీడియో ఆధారంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ని ఇక్కడ నేను ఇస్తున్నాను. సో వీటికి యొక్క ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. సైన్ 135 degrees వాల్యూ ఎంత వస్తుంది అంటే 90 + 45 వేసుకోవచ్చు. దీనికి ఆన్సర్ మనము 135 అంటే 90 + 45 అని రాసుకోవచ్చు. 90 + θ కాబట్టి ఏమవుతుంది, సైన్ 45 ఎంత, ఇలా వీటి ద్వారా మనము మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పోస్ట్ చేయండి. అలాగే కాస్ 90 + θ ఎంత అవుతుంది, tan θ సీకెంట్ θ ఎంత వస్తుంది, అలాగే కొసీకెంట్ 270 degrees ఎంత అవుతుంది, అలాగే tan 270 + θ ఏ రకంగా రాసుకోవచ్చు. సో ఈ 5 ప్రాక్టీస్ బిట్స్ ని మీరు ప్రాక్టీస్ చేసి వీటి యొక్క ఆన్సర్స్ ని మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి జిఎన్వి లెర్నింగ్ పోర్టల్ ఛానల్ని. సో ఛానల్ విజిట్ చేయండి. మీకు ఇంకా అవసరమైన టాపిక్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఆ టాపిక్స్ నేమ్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.